వెల్కమ్ టు టీసాట్ ఎంఆర్ఎస్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ యొక్క చాప్టర్లో మొఘల్ సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. రైట్, మొఘల్ సామ్రాజ్యము భారతదేశ చరిత్రలో మరొక గొప్పటువంటి చాప్టర్ ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యము. ఢిల్లీ సుల్తానుల యొక్క పతనం తర్వాత భారతదేశంలో ఏర్పడినటువంటి రాజ్యమే మొఘల్ సామ్రాజ్యము. రైట్, ఇబ్రహీం లోడీని ఓడించి చంపివేసి బాబర్ ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. రైట్, 1526లో మొఘల్ సామ్రాజ్యమును బాబర్ స్థాపించాడు. రైట్, ఇది భారతదేశ చరిత్రనే మలుపు తిరిపిన సంఘటనగా చెప్పాల్సి ఉంటుంది. బాబర్ యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ అనగా పులి అని అర్థము. ఈయన తండ్రి వైపు తైమూర్ వంశానికి చెందినవాడు, తల్లి వైపు చెంగిస్ ఖాన్ వంశం చెందినవాడు. రైట్, వీళ్ళిద్దరూ కూడా భారతదేశం పైన గతంలో దాడి చేసిన వాళ్ళే. మనం గత వీడియోలో నేర్చుకున్నామండి. రైట్, తైమూర్ అనే వ్యక్తి రైట్ నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ షా కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశాడు. రైట్, ఢిల్లీని విధ్వంసం చేశాడని చెప్పుకున్నాము. అలాగే చెంగిస్ ఖాన్ విషయంకి వచ్చినట్లయితే ఇల్తుత్మిష్ కాలంలో సోమనాథ్ దేవాలయం పైన దాడి చేసిన వ్యక్తిగా చెప్పుకున్నాము. రైట్, వీళ్ళిద్దరి బ్లడ్ ఈ యొక్క బాబర్లో ఉందని చెప్పాల్సి ఉంటుంది. బాబర్ తండ్రి ఉమర్ షేక్ మిర్జా అండ్ తల్లి వచ్చేసి కుత్లుగ్ నిగర్ ఖాన్. రైట్, ఈయన ఫిబ్రవరి 14, 1483 జన్మించడం జరిగింది. రైట్, ఇతను తండ్రి వైపు తైమూర్ వంశం చెందినవాడు. రైట్, తైమూర్ తన రాజ్యాన్ని 4 భాగాలు విభజించాడు. సమర్కండ్, ఫర్గనా, కాబూల్, అలాగే హీరట్. రైట్, ఇక్కడ ఫర్గనా యొక్క రాజధాని అండీజాన్. ఈ అండీజాన్లో బాబర్ జన్మించడం జరిగింది. అతని తండ్రి మరణాంతరం బాబర్ క్రీస్తు శకం 1494లో అండీజాన్ రాజధానిగా ఫర్గనాకి పాలకుడయ్యాడు. ఫర్గనాకి పాలకుడు అంటే ఇక్కడ చూడండి, 11 సంవత్సరాల వయసులోనే ఈయన రాజు కావడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. బాబర్ తుర్కీ జాతిలోని చాక్తాయ్ తెగకు చెందినవాడు. అయితే మంగోళ్లతో సంబంధాలు ఉండడం వల్ల ఇతని వంశస్థుల్ని మొఘలులు అని పిలువబడ్డారు. బాబర్ రాజ్యం చేపట్టే నాటికి 11 సంవత్సరాల చిన్నపిల్లవాడు కాబట్టి అతని నాయనమ్మ దౌలత్ బేగం అన్ని విధాలుగా సహాయం చేసింది. 1501లో తన తాత రాజధాని అయినటువంటి సమర్కండ్ను ఆక్రమించుకోవాలని చెప్పేసి తైమూర్ యొక్క రాజధాని ఏంటంటే సమర్కండ్. రైట్, భూతల స్వర్గంగా భావించబడేవారు సమర్కండ్ ప్రాంతాన్ని. ఇస్లాం మతంలో ప్రతి రాజు సమర్కండ్ని పరిపాలించాలనుకునేవాడు. ఇస్లాం ప్రపంచంలో ఒక ముఖ్యమైన ప్రాంతము లేదా స్వర్గంతో కంపేర్ చేయబడింది. సో బాబర్ తన తాత రాజధాని సమర్కండ్, తైమూర్ రాజధాని పరిపాలించాలనుకున్నాడు. అనేక సార్లు దాడి చేశాడండి. తన 3వ దండయాత్ర 1501లో రైట్ సమర్కండ్ను జయించాలని జయించడం జరిగింది. అయితే సమర్కండ్ పొందిన కొద్ది రోజులకే ఫర్గనా రాజ్యాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఇతను కంప్లీట్గా సమర్కండ్ పైన ఫోకస్ చేశాడు. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫర్గనాలో సైన్యం లేదు. సో ఇక్కడ తిరుగుబాటు వచ్చేసి ఫర్గనాను ఆక్రమించుకున్నాడు. 1500 నుండి 1504 మధ్య రాజ్యం లేక ప్రవాస జీవితం గడిపాడు. మనకి ఇక్కడ ఫర్గనా రాజ్యాన్ని తిరిగి పొందడం కోసము అతను వెనక్కొచ్చాడండి. వెనక్కొచ్చి ఫర్గనాతో యుద్ధం చేస్తుండగా సమర్కండ్లో సమస్యలు ఏర్పడ్డాయి. సమర్కండ్ను కూడా కోల్పోయాడు. రైట్, సో ఇక్కడ సమర్కండ్ కూడా కోల్పోవడంతో ప్రవాసం జీవితం గడపాల్సి వచ్చింది. రాజ్యము లేని రాజుగా జీవించాల్సి వచ్చింది. 1504లో కాబూల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల కాబూల్ని ఆక్రమించి పాత్షా అనే బిరుదును ధరించడం జరిగింది. 1530లో ఈయన మరణించాడు. రైట్, ఈయనకు సంబంధించి కొద్దిగా అడిషనల్ ఇండియా మనకి ఆల్రెడీ మొదటి పానీపట్టు యుద్ధం గురించి చెప్పుకున్నాము. మొదటి పానీపట్టు యుద్ధము. రైట్, మొదటి పానీపట్టు యుద్ధము 1526 రైట్ బాబర్కి మరియు ఇబ్రహీం లోడీ మధ్య జరిగింది. బాబర్కి మరియు ఇబ్రహీం లోడీ మధ్య జరిగింది. రైట్, ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ 1,00,000 కాల్బలమును 8,000 ఏనుగులను యుద్ధరంగానికి తీసుకురావడం జరిగింది. బాబర్ దగ్గర ఉన్నది 12,000 సైన్యం మాత్రమే. రైట్, యుద్ధంలో బాబర్ రుమి అని చెప్పేసి అలాగే తులుగ్మా అని చెప్పేసి 2 యుద్ధ ప్రణాళికలను పాటించాడు. యుద్ధ ప్రణాళికలు, యుద్ధంలో ప్రణాళికలు లేకపోతే
ఓడిపోతారు. సో బాబర్ వాడిన యుద్ధ ప్రణాళికలు ఏంటయ్యా అంటే రుమి అలాగే తులుగ్మా అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. సో ఈ యుద్ధంలో సునాయాసంగా ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ మరియు ఆగ్రాలను ఆక్రమించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేశాడండి. రైట్. 1527లో ఇతను బాబర్ రాణా సంగా తోటి యుద్ధం చేయడం జరిగింది. రాణా సంగా, ఇతనే రాణా సంగ్రామ సింహ అని కూడా అంటారు. రాణా సంగ్రామ సింహ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతనితో జరిగిన యుద్ధమే కాన్వా యుద్ధము. రైట్. మరి ఇతనుతో ఎందుకు యుద్ధం జరిగిందయ్యా అంటే రైట్, రాణా సంగా భారతదేశానికి బాబర్ రమ్మని ఆహ్వాన పత్రిక ఇచ్చాడు. రైట్, గుర్తుపెట్టుకోండి, బాబర్ తన జీవిత చరిత్రలో 2 ఆహ్వాన పత్రికలు వచ్చినట్టుగా చెప్పుకున్నాడు. మొదటి ఆహ్వాన పత్రిక ఇచ్చింది రాణా సంగా, కానీ రాణా సంగా పిలవగానే రాలేదు. రెండవ ఆహ్వాన పత్రిక ఇచ్చింది దౌలత్ ఖాన్ లోడి. రైట్. దౌలత్ ఖాన్ లోడి ఆహ్వాన పత్రిక వచ్చిన తర్వాత ఇమీడియట్గా బయలుదేరాడు బాబర్. మొదట రాణా సంగా ఇన్విటేషన్ పంపిస్తే రాలేదు, దౌలత్ ఖాన్ లోడి పంపిగా వచ్చాడు. రైట్. ఇక్కడ ఆ ఆహ్వాన పత్రికలు ఏముందయ్యా అంటే రాణా సంగా కూడా పానీపట్కి వచ్చి ఈ యొక్క బాబర్కి సహాయం చేస్తాడు అనుకున్నాడు. రైట్. కానీ ఈయన పానీపట్టు యుద్ధానికి రాలేదు, అది ద్రోహంగా భావించి రాణా సంగాతో యుద్ధం దిగడం జరిగింది. దీనే మనం కాన్వా యుద్ధం అంటున్నాము. కాన్వా యుద్ధంలో బాబర్ యొక్క సైనికులు అతనికి సహాయం చేయడానికి నిరాకరించారు. కారణం ఏంటంటే ఈ రాణా సంగా అత్యంత బలవంతుడు. రాణా సంగాతో యుద్ధం దిగడం అంటే చావుతో పోరాడడమే. రైట్. అతను ఒకసారి యుద్ధ ప్రణాళికలు తయారు చేస్తే ఆ ప్రణాళిక అర్థమయ్యేలోపే చనిపోతారు, నాశనం అవుతుంది యుద్ధము. రైట్. భయపడి సైనికులు యుద్ధానికి అంగీకరించలేరు. రాణా సంగాకి వ్యతిరేకంగా యుద్ధము ఎలాగైనా కొనసాగించాలనుకున్నాడు బాబర్ తన చాతుర్యత్వంతో చాలా చక్కటి ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది, సైనికులని ఎంకరేజ్ చేయడం జరిగింది. రైట్. ఒకవేళ ఈ యుద్ధంలో గెలిస్తే ఖచ్చితంగా జీవితాంతం మాంసం ముట్టనని, మద్యం ముట్టనని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రైట్. సైనికులు అతన్ని నమ్మి రైట్ అతనితో యుద్ధానికి పోరాడడం జరిగింది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి రాణా సంగాకి సహాయం చేసిన భారతీయ పాలకులు గత ఎగ్జామ్లో అడిగారండి, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 వచ్చేసి చందేరి పాలకుడు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చందేరి పాలకుడు. రైట్. మేదిని రాయ్, ఈయన సహాయం చేయడం జరిగింది. అలాగే ఆఫ్ఘాన్ నాయకుడు హసన్ ఖాన్ మేవాటి. అలాగే బీహార్ పాలకుడు వచ్చేసి రైట్ మహమ్మద్ షా లోడి. ఈ మహమ్మద్ షా లోడి వచ్చేసి ఇబ్రహీం లోడికి వరుసకు సోదరుడు అవుతాడు. ఈ ముగ్గురు పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాణా సంగాకు సహాయం చేసినటువంటి ముగ్గురు భారతీయ నాయకులు చందేరి పాలకుడు మేదిని రాయ్, రైట్, బీహార్ రాజు మహమ్మద్ షా లోడి, ఇండియాలో ఉన్న ఆఫ్ఘాన్స్ అందరికీ నాయకుడు హసన్ ఖాన్ మేవాటి. రైట్. వీళ్ళు సపోర్ట్ చేశారు, కానీ బాబర్ అతి కష్టం మీద గెలిచాడు. రాణా సంగా యుద్ధరంగం నుంచి పారిపోవడం జరిగింది. సో అతను మేవాడ్ ఆక్రమించుకున్నాడు. తర్వాత బాబర్ ఈ యొక్క చందేరి పైన 1528లో దాడి చేశాడు. దాన్నే చందేరి యుద్ధం అని చెప్పి చెప్తాము. ఈ చందేరి యుద్ధంలో రైట్ మేదిని రాయ్ని ఓడించి రైట్ చందేరి దుర్గాన్ని ఆక్రమించాడు. 1529లో గోగ్రా యుద్ధము. ఈ గోగ్రా యుద్ధం చూసినట్లయితే ఇది మహమ్మద్ షా లోడికి వ్యతిరేకంగా జరిగింది. ఈ మహమ్మద్ షా లోడి వచ్చేసి ఇబ్రహీం లోడికి సోదరుడు అవుతాడు. ఈ యొక్క ఆఫ్ఘాన్స్ని సర్వనాశనం చేయాలి అంటే ఈ యొక్క మహమ్మద్ షా లోడి చనిపోతేనే ఆఫ్ఘాన్స్ సర్వనాశనం అయిపోతారు. ఈ ఆఫ్ఘాన్స్ని నాశనం చేయకపోతే తన అధికారం నిలబడదు ఇండియాలో. సో ఆ మహమ్మద్ షా లోడితో యుద్ధాన్ని దిగడం జరిగింది. గోగ్రా అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి గోగ్రా యుద్ధం అంటున్నాం. ఈ గోగ్రా యుద్ధంలో మనము మహమ్మద్ షా లోడిని ఓడించినట్టుగా చదువుకోవాల్సి ఉంటుంది. అంటే బాబర్ ఇతన్ని కూడా ఓడించాడు.
అయితే బాబర్ తన ఆత్మకథని తుర్కీ భాషలో రాసుకున్నాడండి. అంటే దాన్నే మనం ఇప్పుడు టర్కీ అంటున్నాం, ఆ టైంలో తుర్కీ అన్నారు. తుర్కీ భాషలో తన ఆత్మకథ రాసుకున్నాడు తుజుకీ బాబరీ అనే పేరుతోటి. తుజుక్ ఈ బాబరీ అనే పేరుతోటి రైట్ తన ఆత్మకథను రాసుకున్నాడు, స్వీయ చరిత్ర రాసుకున్నాడు. చాలా చక్కగా స్వీయ చరిత్ర రాయడం వల్ల బాబర్ని చరిత్రకారులు స్వీయ చరిత్రలు రాయడంలో రారాజు అని చెప్పేసి పిలవడం జరిగింది. స్వీయ చరిత్రలు రాయడంలో రారాజు, రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా చక్కగా రాశాడు. కవులు ఎలాగైతే రాస్తారో కవులలాగా రాసి, ఇతను రాజు అయినప్పటికీ చాలా చక్కగా రాశాడు, బాగా చదువుకున్న వ్యక్తి. రైట్, ఇతను ఇండియా గురించి మాట్లాడాడు. రైట్, అతను కాబూల్ విషయం గురించి మాట్లాడాడు, సమర్కండ్ గురించి మాట్లాడాడు, ఫర్గనా గురించి మాట్లాడు. మన ఇండియా గురించి చూసినట్లయితే భారతదేశంలో అద్భుతమైన ఫలము అంటే మామిడి పండు అని చెప్పడం జరిగింది. భారతదేశంలో తోటలు లేవని చెప్పేసి, అలాగే వేట కుక్కలు లేవని చెప్పేసి, జలపాతాలు లేవని బాధపడ్డాడు. అయితే మనకి బాబర్ ఉత్తర భారతదేశం మాత్రమే వచ్చాడు. ఉత్తర భారతదేశం అంతా గంగా మైదానం కాబట్టి మనకు జలపాతాలు కనిపించవు. రైట్, భారతీయులు వరి గోధుమ లాంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తోటలు లేవని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశంలో అత్యంత బలమైన రాజు శ్రీకృష్ణదేవరాయ అని చెప్పేసి రాశాడు బాబర్. రైట్, తన ఆత్మకథలో శ్రీకృష్ణదేవరాయ బాబర్ సమకాలీనులు, ఒకే కాలంలో నివసించిన వారు. శ్రీకృష్ణదేవరాయ పరిపాలన కాలం వచ్చేసి 1509 నుంచి 1529 వరకు. బాబర్ 1526లో ఇండియాకు వచ్చాడు, 1530లో చనిపోవడం జరిగింది. రైట్, ఒకే కాలంలో నివసించారని అర్థము, సమకాలీనులు. రైట్, బాబర్ సైనికుల ఒత్తిడి మేరకు భారతదేశం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, అతను ఇండియాలోనే మరణించాడు. కానీ తన కోరిక మేరకు తన సమాధిని కాబూల్లోనే నిర్మించాడు హుమయూన్. బాబర్ కోరిక మేరకు బాబర్ సమాధిని హుమయూన్ కాబూల్లో నిర్మించడం జరిగింది. రెడీగా నెక్స్ట్ హుమయూన్ గురించి చూసినట్లయితే, హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం అండి. ఇతని పరిపాలనా కాలం 1530 నుండి 1540, రైట్, 1555 నుంచి 1556 వరకు. మధ్యలో 15 సంవత్సరాలు రాజ్యం కోల్పోయి దేశ దిమ్మరిగా తిరిగాడు. అందువల్ల అతని పీరియడ్ని మనం అక్కడ కట్ చేయాల్సి వచ్చిందనమాట. 1540 నుంచి 1555 వరకు అతను రాజుగా లేడు, అతని అధీనంలో ప్రాంతం లేదు. హుమయూన్ పూర్తి పేరు నాసిరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థము. హుమయూన్ అనే పేరుతో రాజయ్యాడు ఆయన. ఇతను క్రీస్తు శకం 1508 మార్చి 7వ తేదీన మహమంగాకు కాబూల్లో జన్మించాడు. మహమంగా రైట్, హుమయూన్ యొక్క తల్లి పేరు మహమంగా. రైట్, హుమయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థము. హుమయూన్ సింహాసనం అధించక ముందే బదాఖ్షాన్, షంబాల్ ప్రాంతాలకు రాజప్రతిగా పనిచేశాడు. హుమయూన్ రాజు కాకుండా ప్రధాని ఖలీసా కుట్రలు పనినప్పటికీ బాబర్ మరణించిన 3వ రోజు అనగా డిసెంబర్ 29, 1530 ఆగ్రాలో హుమయూన్ పట్టాభిషేకం జరిగింది. ఇక్కడ మొఘల్స్ రాజధాని అంటే ఏం చెప్పాలండి? ఆగ్రా, ఢిల్లీ కాదు. ఢిల్లీ నుంచి పరిపాలించిన ఒకే ఒక్కడు షాజహాన్. తన పేరు మీద రైట్ ఎర్రకోట కట్టుకున్నాడు, అతను ఒక్కడే. మిగిలిన వారంతా కూడా ఆగ్రా నుంచే పరిపాలించారు. పట్టాభిషేకం కూడా ఆగ్రా నుంచే చేసుకున్నారు. తురుష్కుల సాంప్రదాయాన్ని అనుసరించి బాబర్ సామ్రాజ్యాన్ని అతని మిగిలిన కుమారులకు కూడా ఇవ్వబడింది. కాబూల్ ప్రాంతం కమ్రన్కు, రోహిల్ఖండ్ ప్రాంతమును అస్కరీకి, ఆల్వార్ ప్రాంతంను హిందాల్కు ఇవ్వడం జరిగింది. రైట్, మిగిలిన సోదరుల మధ్య హుమయూన్ రాజ్యాన్ని పంచాడనమాట. రైట్, హుమయూన్ 1531లో ఆగస్టు బుందేల్ఖండ్పై దాడి చేశాడు. కలెంజర్ కోటని ముట్టడించినా కానీ సంధి చేసుకున్నాడు. ఆ యొక్క కలెంజర్ యొక్క రాజు నష్టపరిహారం తీసుకొని వదిలిపెట్టాడు. రైట్, ఇతని యొక్క హుమయూన్ యొక్క నిర్లక్ష్యానికి ఎగ్జాంపుల్ అనమాట. ప్రతిదాన్ని ఆయన చాలా సింపుల్గా తీసుకుంటాడు, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. 1535లో గుజరాత్ను ఆక్రమించిన అసమర్థుడు అంటే అస్కరీని గవర్నర్గా నియమించాడు. అస్కరీ వచ్చేసి హుమయూన్ యొక్క సోదరుడు. రైట్, అస్కరీ అసమర్థుడు, ప్రజలని చిన్న చిన్న విషయాలకి వేధించేవాడు. సో ఈ అస్కరీని తొలగించి బహదూర్ షా తిరిగి గుజరాత్ను ఆక్రమించాడు. 1535లో
హుమయూన్ గుజరాత్ని బహదూర్ షా నుండి ఆక్రమించాడు. సో ఈ బహదూర్ షా అనేవాడు ఓడిపోయి డయ్యూ అనే ప్రాంతానికి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ అస్కరీ అనేవాడు అసమర్థుడు, రైట్, వాడు ఒక తాగుబోతు. సో అందువల్ల ప్రజలే విరక్తి చెందారు, రైట్. అతన్ని తొలగించి బహదూర్ షా వెనక్కి వచ్చి గుజరాత్ని ఆక్రమించుకున్నాడు. సో అప్పుడు హుమయూన్ ఏం చేయాలి, గుజరాత్పై మళ్ళీ దాడి చేసి కనీసం తన ఆధీనంలో అయినా గుజరాత్ పెట్టుకోవాలి. కానీ గుజరాత్ వైపే కన్నెత్తి చూడలేదు హుమయూన్. అందుకే ఇతను కొద్దిగా నిర్లక్ష్యం మనిషి అని చెప్తున్నాము. హుమయూన్ యొక్క అతిపెద్ద శత్రువు బీహార్ బెంగాల్లా పాలకుడు షేర్షా అని చెప్పాలి, రైట్. బెంగాల్ బీహార్ని పరిపాలించే షేర్షా హుమయూన్ యొక్క అతిపెద్ద శత్రువు, రైట్. భారతదేశంలో ఉన్న ఆఫ్ఘన్స్ అందరినీ ఏకం చేసిన వ్యక్తి షేర్షా, రైట్. ఇతను బెంగాల్ బీహార్లు తన కంట్రోల్లో తీసుకున్నాడు. 1537లో చునార్ యుద్ధంలో హుమయూన్ ఇతన్ని ఓడించాడు, షేర్షాని ఓడించాడు, రైట్. కానీ జస్ట్ అతను లొంగిపోగానే, రైట్, అతన్ని క్షమించి సామంతుడిగా నియమించుకున్నాడు. అయితే హుమయూన్ విలాసాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు, చునార్ ప్రాంతంలోనే ఉండిపోయాడు. ఈ షేర్షా అనేవాడు చాలా తెలివిగా వ్యవహరించి సైన్యాన్ని చాలా బలంగా తయారు చేసుకున్నాడు. రోహటస్ అనే దుర్గానికి తన ఖజానంతా షిఫ్ట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే తను బలవంతుడైపోయాడో, హుమయూన్ని ఓడించేంత సైన్యం ఉందని భావించాడో, ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి న్యూస్ని కట్ చేశాడు. ప్రతిరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ఢిల్లీలో ఏం జరిగింది, ఆగ్రాలో ఏం జరిగింది అనే విషయాలు న్యూస్ తీసుకొచ్చేవాళ్ళు. ఈ యొక్క చునార్లో ఉన్నటువంటి హుమయూన్కు తీసుకొచ్చేవాళ్ళు. ఈ షేర్షా ఏం చేశాడు, ఆ న్యూస్ తీసుకొచ్చే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేశాడు. సో హుమయూన్కి ఏమర్థమైందంటే ఢిల్లీ ఆగ్రాలను ఎవరో ఆక్రమించుకున్నారు. ఇమీడియట్గా ఆయన బయలుదేరడం జరిగింది. చౌసా అనే ప్రాంతంలో 1539లో హుమయూన్ని ఈ యొక్క షేర్షా ఓడించడం జరిగింది, రైట్. చౌసా అనే ప్రాంతంలో ఓడించాడనమాట. అయితే ఒక నీళ్లు మోసే బానిస హుమయూన్ని ఆగ్రాకి తరలించడం జరిగింది, రైట్. ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి వచ్చాడు హుమయూన్. ఆల్మోస్ట్ షేర్షాకు దొరికిపోయే పరిస్థితుల్లో ఒక నీళ్లు మోసే బానిస అతన్ని ఆగ్రాకి తీసుకెళ్ళిపోయాడు. 1540లో హుమయూన్కు షేర్షా మధ్య కనోజ్ యుద్ధము లేదా బిల్గ్రామీ యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధంలో తీవ్రంగా ఓడిపోయాడు హుమయూన్ ఓటమి చెందడమే కాక ఢిల్లీ ఆగ్రాని కోల్పోయి, రైట్, అతను రాజస్థాన్కి పారిపోవడం జరిగింది. 1540 నుంచి 44 మధ్య ప్రవాస జీవితాన్ని గడిపాడు. 1541లో హమీదా బాను బేగంను వివాహం చేసుకున్నాడు, రైట్. హమీదా బాను బేగం హుమయూన్ యొక్క భార్య, రైట్. హుమయూన్ 1541లో హమీదాను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ హమీదా బాను బేగంకు అమర్కోటలో రాణా ప్రసాద్ ఆశ్రయం ఇచ్చాడు. అమరకోట రాజ్యం యొక్క రాజవరయ అంటే రాణా ప్రసాద్ వీర్సాల అని చెప్పుకుంటాము, రైట్. 1542లో ఈ యొక్క అమరకోటలోనే, రైట్, అక్బర్ జన్మించడం జరిగింది. ఈ విషయం షేర్షాకు తెలిసిందండి. రాజపుత్రులు ఎవరైనా హుమయూన్కి స్థావరం కల్పించినట్లయితే ఆ రాజ్యాన్ని నేను ఆక్రమిస్తానని ప్రకటించాడు. సో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి పర్షియా దేశానికి పారిపోవాల్సి వచ్చింది. పర్షియా దేశానికి పారిపోయాడు. పర్షియా అంటే ప్రస్తుత ఇరాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్, పర్షియా దేశాన్ని ఇరాన్ అంటాము. 1544లో పర్షియా రాజు షా తమస్ప్ హుమయూన్కి సహాయం చేయడం జరిగింది, రైట్. అక్కడ అతనికి షెల్టర్ ఇచ్చాడు, స్థావరం కల్పించాడు, రైట్. అతని సహాయంతో ఢిల్లీ ఆక్రమించుకోవడం కోసం అనేక యుద్ధాలు చేయడం జరిగింది. 1555లో ముచ్చివారా యుద్ధంలో పంజాబ్లోని ఆఫ్ఘన్లను ఓడించాడు, రైట్. 1555లో జూన్లో సర్హింద్ యుద్ధంలో షేర్షా వంశం చెందినటువంటి సికిందర్ సూర్ను ఓడించి జూలై నాటికి ఢిల్లీని మరలా ఆక్రమించుకున్నాడు, రైట్. 1555 జూలై నాటికి ఢిల్లీని తిరిగి ఆక్రమించుకోవడం జరిగింది. హుమయూన్ జ్యోతిష్ శాస్త్రానికి బాగా ప్రాధాన్యత ఇచ్చాడు, బాగా నమ్మాడు. నక్షత్రాల ఆధారంగా సైనిక విభాగాలు ఏర్పాటు చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. మొఘల్ సామ్రాజ్యం లేదంటే మధ్యయుగంలో నక్షత్రాల ఆధారంగా
రైట్ సైన్య విభాగాలు ఏర్పాటు చేసిన రాజు ఎవరు అని అడుగుతారు. రైట్ ఇక్కడ హుమయూన్. మనకు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అది అడగట్లేదు, ఏది అన్ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అది అడుగుతున్నారు. సో ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నారో ముందుగానే మనం ఊహించుకొని మనం చదవాల్సి ఉంటుంది. రైట్ నక్షత్రాల ఆధారంగా సైనిక విభాగాలు ఏర్పాటు చేసిన రాజు లేదా చక్రవర్తి అంటే హుమయూన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ హుమయూన్ ఢిల్లీలో గ్రంథాలయం, ఖగోళ పరిశోధన ఆలయాలు నిర్మించాడు. దిన్ పన్హా నగరాన్ని నిర్మించడం జరిగింది. హుమయూన్తో పాటు పర్షియా నుండి సయ్యద్ అల్ తబ్రేజీ, అబూ సమద్ అను ఇద్దరు ప్రముఖ చిత్రకారులు, పెయింటర్స్ ఇండియాకి రావడం జరిగింది. సో వాళ్ళు ఇండియాకి రావడంతో భారతదేశంలో మొఘల్ చిత్రకళకి పునాది పడిందని చెప్పాల్సి ఉంటుంది. మొఘల్ చిత్రకళకి పునాది పడింది. ఇక్కడ హుమయూన్ జీవిత చరిత్రను అతని సోదరి గుల్బదన్ బేగం హుమయూన్ నామా పేరుతో గ్రంథస్థం చేసింది. హుమయూన్ జీవిత చరిత్ర రాసింది ఎవరయ్యా అంటే గుల్బదన్ బేగం. ఎవరామె? హుమయూన్ యొక్క సోదరి. రైట్ హుమయూన్ యొక్క సిస్టర్ అని చెప్పాలి. హుమయూన్ నామా. హుమయూన్ తన జీవిత చరిత్రని రాసుకోలేదు, తన సోదరి రాసింది గుల్బదన్ బేగం. రైట్ మనకి హుమయూన్ 1556 జనవరి 24వ తేదీన తన సొంత గ్రంథాలయమైన షేర్ మండల్ నుండి రైట్ జారిపడి మరణించడం జరిగింది. మెట్ల పై నుంచి జారి పడ్డాడండి. రైట్ పడినవాడు మరణించడం జరిగింది. రైట్ ఇతని సమాధి ఢిల్లీలో ఉంది. ఇందులో 2 డోమ్లు కలిగినటువంటి మొదటి సమాధి ఇది. జనరల్గా ఒకటే డోమ్ ఉంటుంది, కానీ ఇక్కడ 2 డోమ్లు కట్టారు. అంతేగాక పాలరాతితో కూడా కట్టబడి చుట్టూ తోటలు ఉండమనేది మొఘల్ నిర్మాణ శైలిలో ప్రాధాన్యమైనది. యునెస్కో హుమయూన్ సమాధిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ మొఘల్ చక్రవర్తి సమాధిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిందని ఎగ్జామ్లో అడుగుతారు. సో వీ హ్యావ్ టు రిమెంబర్. రైట్ యునెస్కో దేని గుర్తించాయంటే హుమయూన్ సమాధిని. మనకి పాలరాతితో కట్టారు, అలాగే మనకు ఎర్రటి ఇసుకరాయిని ఉపయోగించారు. 2 రకాల రాళ్ళను ఉపయోగించి కట్టడం జరిగింది. రైట్ ఇక నెక్స్ట్ చూసినది అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. రైట్ ఇతను 1742 అక్టోబర్ 15వ తేదీన రైట్ అమరకోటలో హమీదా బాను బేగంకు జన్మించడం జరిగింది. అక్బర్ గురువు అబ్దుల్ లతీఫ్, సంరక్షకుడు బైరామ్ ఖాన్ ఇతను ఖాన్ బాబా అని పిలవడం జరిగింది. ఖాన్ బాబా. అక్బర్ అనగా గొప్పవాడు. తండ్రి మరణాంతరము పంజాబ్ గవర్నర్గా ఉన్న అక్బర్ క్రీస్తు శకం 1556 ఫిబ్రవరి 14వ తేదీన గుర్దాస్పూర్ సమీపంలోని కలనౌరు అనే చోట పట్టాభిషేకం జరుపుకున్నాడు. రైట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఏమడుతుందంటే ఎగ్జామ్లో రైట్ మనకి అక్బర్ హుమయూన్ చనిపోయే నాటికి ఎక్కడున్నాడు? కలనౌరు అనే ప్రాంతంలో ఉన్నాడు. హుమయూన్ ఢిల్లీలో చనిపోయినప్పుడు అక్బర్ ఎక్కడున్నాడని గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది. కలనౌరు అనే ప్రాంతం. కలనౌరు ప్రాంతం ఎక్కడుందండి? గుర్దాస్పూర్ జిల్లా పంజాబ్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్ బైరామ్ ఖాన్ ఏం చేశాడంటే హుమయూన్ చనిపోయడం తెలియగానే పటాపట ఒక 50 రాళ్ళు పెట్టేశాడు. దాని మీద ఒక చైర్ పెట్టేశాడు. అక్బర్ని ఆ చైర్లో కూర్చోబెట్టేసి తలపాగా జుట్టేసి అక్బర్ని మొఘల్ సామ్రాజ్యాన్ని చక్రవర్తిగా ప్రకటిస్తున్నానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అంత సింపుల్గా జరిగిందా అంటే అవును. ఎందుకలాగా అంటే ఈ లోపు ఇంకెవరైనా కూడా మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించుకోకుండా రైట్ అలా చేయాల్సి వచ్చిందనమాట. అలాగే లెటర్స్ రాసి చుట్టుపక్కల ఉన్నటువంటి సామంత రాజ్యాలకి రైట్ అలాగే వివిధ రాజ్యాలకి అక్బర్ని మొఘల్ చక్రవర్తి అయినట్టుగా లెటర్స్ రాసి పంపించారు. ఇంకెవరు కూడా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా చాలా తెలివిగా ప్రవర్తించాడు బైరామ్ ఖాన్. రైట్ అయితే అక్బర్ ఢిల్లీ చేరుకునే సమయానికి ఆదిల్ షా ప్రతినిధి అతనే హేమ్రాజ్ అని కూడా పిలుస్తారు, ఢిల్లీని ఆక్రమించి విక్రమాదిత్య బిరుదుతో స్వతంత్రంగా పరిపాలించడం స్టార్ట్ చేశాడు. బైరామ్ ఖాన్ అయితే ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగిపోయిందండి. ఎవరు ఆక్రమించుకోకుండా
ఇతను చర్యలు తీసుకోవాలనుకున్నాడు. అందుకే ఆయన టకాటకా ఆయన పట్టాభిషేకం చాలా సింపుల్గా చేసేసాడు. కానీ ఆ లోపే హేము అనేటువంటి వ్యక్తి ఆక్రమించాడు. హేము అతను చేసిన ప్రతి యుద్ధంలో గెలవడం జరిగింది. రైట్, ప్రతి యుద్ధంలో కూడా గెలిచాడు హేము. అందుకే ఆదిల్ షా ఇతన్ని తన ప్రతినిధిగా పంపించాడు. ఈ యొక్క హేము రాజైపోయి విక్రమాదిత్య బిరుదు తీసుకున్నాడు. యాక్చువల్గా అయితే తను ఆదిల్ షాకి ప్రతినిధి, సో ఆదిల్ షాకి రాజ్యం అప్పగించాలి, కాకుండా తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు హేము. రైట్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధమే రెండవ పానీపట్ యుద్ధం అని చెప్పాల్సి ఉంటుంది. 1556 నవంబర్ 5న అక్బర్ మరియు హేముల మధ్య రెండవ పానీపట్ యుద్ధం జరిగింది. రైట్, రెండవ పానీపట్ యుద్ధంలో ఆల్మోస్ట్ హేముదే విజయం అనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బాణము హేము కంట్లో గుచ్చుకుందండి. ఒక్క బాణం టోటల్ చరిత్రనే మార్చేసింది. ఒక్క బాణం టోటల్ చరిత్రనే మార్చేసిందండి. రైట్, హేము ఆ బాణం దాటికి విలవిల్లాడిపోయాడు. అంటే మన శరీరంలో అత్యంత సున్నితమైన ప్రదేశం అంటే కన్నుగా చెప్పుకుంటాం. కంట్లో గుచ్చుకుందండి ఈ యొక్క బాణము, హేము కంట్లో గుచ్చుకుంది. సో బాధ తట్టుకోలేక వెలువెల్లాడిపోయాడు. సైనికులు ఏమనుకున్నారు, హేము చనిపోయాడు అనుకుని పారిపోవడం జరిగింది. సో ఇమీడియట్గా బైరామ్ ఖాన్ హేముని పట్టుకొని అతన్ని చంపేశాడు. ఒక్క బాణంతో టోటల్ హిస్టరీయే మారిపోయిందనమాట. రైట్, మళ్ళీ ఇక్కడ పునర్స్థాపన చేశాడు అక్బర్ మొఘల్ సామ్రాజ్యానికి పునర్స్థాపన చేయడం జరిగిందనమాట. రైట్, 1556 నుండి 60 వరకు బైరామ్ ఖాన్ ఆధిపత్యం నడిచింది. రైట్, 4 సంవత్సరాలు అక్బర్ పరిస్థితి లిటరల్గా బెగ్గర్ పరిస్థితి. అతన్ని ఏ పని కూడా చేయనిచ్చేవాడు కాదు. అక్బర్ ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా బైరామ్ ఖాన్ ముందు చేయి జాపాల్సిన పరిస్థితి దిగజార్చేశాడు. మితిమీరిన అతని చర్యలకు అక్బర్ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి మక్కాకి పంపించడం జరిగిందండి. మార్గ మధ్యంలో బైరామ్ ఖాన్ పట్టన్ అనే ప్రాంతంలో హత్య గావించబడ్డాడు. పట్టన్ గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. పట్టన్ గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో రైట్ హత్య గావించబడ్డాడు. సో బైరామ్ ఖాన్ శకం అనేది ముగిసింది. రైట్, ఇది మనకు మొఘల్ సామ్రాజ్యం యొక్క మొదటి భాగము. థ్యాంక్ యూ.